పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్లో బిగ్ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రికార్డు బద్దలు కొట్టింది ఓటింగ్ పర్సంటేజ్. ఈ నేపథ్యంలో 2 చోట్ల పులివెందుల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ 2 కేంద్రాల్లో ప్రస్తుతం మళ్ళీ అత్యంత భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతుంది. పులివెందుల్లో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలను తలపించింది బై ఎలక్షన్. ఘర్షణలు, ఆందోళనతో ఒక్కసారిగా ఆ 2 ప్రాంతాల్లో కూడా అట్టుడికిన పరిస్థితి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు దాదాపు 314 పోలింగ్ బూతుల్లో అవకతవకలు జరిగినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో 314 బూత్ లైన్ల అచ్చబెల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక అచ్చపల్లి, కొత్తపల్లి పోలింగ్ బూత్లో మరోసారి పోలింగ్ ప్రారంభమైంది. 314 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకైతే ప్రజలు తరలి వస్తున్నారు. వీటి పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టి జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్ కొనసాగింది. ఈ 2 స్థానాలను కూటమి అలాగే వైసీపీ ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. పులివెందుల్లో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారు. పులివెందులో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద 2 పోలింగ్ కేంద్రాలు అయితే ఎన్నికల సంఘం ఆదించిన నేపథ్యంలో 314 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అయితే ప్రస్తుతం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ అచ్చువెల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది, ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మళ్ళీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చువెల్లిలో 2 పోలింగ్ బూతులు ఉండగా మొదటి పోలింగ్ బూత్లో రీపోలింగ్ చేస్తున్నారు. అలాగే ఇక 492 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తపల్లిలో రోడ్ నెంబర్ 1లో రీపోలింగ్ జరుగుతుంది. 1273 మంది ఓటర్లు ఉన్నారు. ఇవాళ 7 గంటలకే ఈ ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా రీపోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నిన్నంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఓటింగ్ను భావించాయి. దీంతో ఘర్షణలు, వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి. అయితే పులివెందుల్లో ఈ 2 ప్రాంతాల్లో రీపోలింగ్ ఆదేశిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఇవాళ మళ్ళీ రీపోలింగ్ ప్రారంభమైంది. రైట్, మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ ప్రసన్నతో జాయిన్ అవుతున్నారు. గణేష్, ఇవాళ మళ్ళీ 2 ప్రాంతాల్లో రీపోలింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. సో రీపోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం పోలింగ్ ప్రారంభమైనట్లేనా? రామదాసు, 1, 2 అంటే నిన్న జరిగిన గందరగోళాలు కావచ్చు, లేకపోతే ఆందోళనలు కావచ్చు, ఘర్షణలు కావచ్చు, వీటన్నిటి మధ్య కూడా చాలా చోట్ల అంటే ఆ పోలింగ్ అనేది కరెక్ట్ గా జరగలేదు. అంటే అక్కడ దొంగ ఓట్లు కావచ్చు, లేకపోతే మిగతా మిస్టేక్స్ కావచ్చు, వెబ్ కాస్టింగ్ లో ఎన్నికల కమిషన్ గుర్తించింది. దీంట్లో భాగంగానే అచ్చవెల్లిలోన అంటే చాలా సిటీకి అంటే దాదాపుగా మనకి ఏదైతే పులివెందులకి దాదాపు 14 కిలోమీటర్ల దూరం నుండి అచ్చవెల్లిలోన ఈ రోజు రీపోలింగ్ పెట్టారు. అలాగే సిటీ మధ్యలో ఉండే కొత్తపల్లిలో ఈ 2 చోట్ల కూడా మనకి రీపోలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు దాదాపు 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన ఇప్పుడు మనం సరిగ్గా అదే కేంద్రంలో ఉన్నాం. కానీ ఎక్కడ కూడా రీపోలింగ్ లోన ఓటర్లు వస్తున్న దాంట్లో ఎక్కడ మనకు కనిపించలేదు. దాదాపు గంట సమయం అయిపోయింది. దాదాపు ఈ గంట సమయంలో కూడా ఒక్కరు కూడా అంటే పోలీస్ సిబ్బంది, ఎన్నికల కమిషన్ మొత్తం అంతా కూడా ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. కానీ ఈ సెంటర్ లో మాత్రం ఎక్కడా కూడా ఒక్క ఓటర్ కూడా వచ్చి ఓటు వేసిన దాంట్లో అయితే కనిపించడం లేదు. ఈ 2 సెంటర్లో చూసుకుంటే దాదాపుగా మనకి ఈ నిన్న ఏదైతే జడ్పీలో ఉన్న బై ఎలక్షన్స్ లో దాదాపుగా మనకి అక్కడ ఒంటిమిట్లో చూసుకుంటే 81%, 81.53% ఓటు పోలింగ్ ఇదైంది. తర్వాత మనం ఇక్కడ ఏదైతే పులివెందుల్లో చూసుకుంటే దాదాపు 79% పైగా మనకి పోలింగ్ అయింది. ఈ 2 పోలింగ్ సెంటర్లో కూడా అయిన తర్వాత ఈ రోజు 2 సెంటర్లో కూడా ఆకస్మికంగా ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల కమిషన్ వెబ్ కాస్టింగ్ లో దీన్ని పరిశీలించిన తర్వాత పూర్తిగా ఈ 2 చోట్ల కూడా ఖచ్చితంగా మనం రీపోలింగ్ చేయాలంటే ఆదేశాలు అర్ధరాత్రికి జారీ అయ్యాయి. తెల్లవారుజాము నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని ఇంటిమేషన్ అంతా చేశారు. దానికి సంబంధించి అంటే ఒకటొకటిన అన్ని చోట్ల యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక్క ఓటర్ కూడా ఇప్పుడు వచ్చిన సందర్భాలు లేవు. ఈ రోజు మాత్రం దాదాపుగా ఒక పులివెందుల్లోనే దాదాపు ఈ 2 సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ పులివెందుల జడ్పీటీసీ సంబంధించి ఈ 2 సెంటర్లు కూడా 600 మంది పోలీసులు దాదాపు నిన్న 12 సెంటర్లోకి 12 బూత్లోకి ఈ కేటాయింపు జరిగితే ఈ రోజు మొత్తం అంతా కూడా ఈ 2 సెంటర్లకే
మోహరించున్నారు. అంటే దాదాపుగా 600 మంది పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ డిఐజీ ఇక్కడే ఉన్నారు, మరోవైపు ఎస్పీ ఉన్నారు, మిగతా ఏఎస్పీలు డిఎస్పీలు మొత్తం కూడా ఇక్కడ మోహరించున్నారు. పక్కడ్బందీగా ఈ రోజు మరిన్ని సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సెంటర్లతో పాటు పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ రోజు ఎంత శాతం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, అంటే ఈ రెండు చోట్ల కూడా 1000కి పైగా ఓట్లున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే రీపోలింగ్ సంబంధించి ప్రజలకు ఎంత మేరకు అవగాహన ఉంది, ప్రజల్లో మళ్ళీ ఇవాళ పోలింగ్ ఉందనే అంశం చాలామందికి తెలుసా? ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అలాగే ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఎట్లాంటి కట్టుదిట్టమైన ఏర్పాటు ఇవాళ చేశారు? అంటే వెబ్ కాస్టింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో చేశారు. ఎందుకంటే ముందుగా అనుకున్నట్లు మనం 600 మంది పోలీసులు మొత్తం 12 బూత్లకి నిన్న పంపిణీ జరిగితే అన్ని చోట్ల కూడా జరిగితే ఈ రోజు రెండే సెంటర్లు ఉన్నాయి. అచ్చివేలి కావచ్చు, లేకపోతే ఈ సెంటర్ కావచ్చు. మొత్తం ఈ 2 సెంటర్లో కూడా కొత్తపల్లి సెంటర్లోన ఈ 2 సెంటర్లో కూడా టోటల్ గా బందోబస్తు ఏర్పాటు చేశారు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాల సంఖ్య పెంచారు, టోటల్ గా పెంచారు. కానీ ప్రధానంగా మనం అనుకునేది ఏంటంటే ఇప్పటికే మీడియాకి తెల్లవారుజామున తెలిసి పరుగులు పెట్టి వచ్చేప్పటికి ఇంత టైం అయింది. అధికారులందరూ అప్రమత్తమై ఇప్పుడు చాలా మంది ఆ ఏర్పాట్లన్నీ చేశారు. కానీ ఓటర్లందరూ మళ్ళీ తిరిగి వస్తారా? ఎందుకంటే పులివెందులు లాంటి చోట నిన్న ఒక్కసారి ఓటు వేయడం. ఎందుకంటే ఈ సెంటర్ లోన బై ఎలక్షన్స్ లోన ఇప్పటికి వాళ్ళు ఓటు వేసే దాదాపు 1.5 దశాబ్దం కాలం అయింది. అంటే ఇప్పటి వరకు కూడా ఏకగ్రీవంగా జరుగుతున్న ప్రాంతాలు ఇవన్నీ. అంటే దాదాపు 15 సంవత్సరాలుగా అన్ని చోట్ల కూడా అక్కడ అభ్యర్థి ఉండొచ్చు, పోటీలో లేకపోవచ్చు, లేకపోతే అయిన తర్వాత రాజీ పడవచ్చు. ఇలాగ ఏకగ్రీవంగా మాత్రమే ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా 1.5 దశాబ్దం కాలం తర్వాత నిన్న జరిగిన ఏదైతే పోలింగ్ ఉందో దీనికి చాలా మంది వచ్చారు. ఉదయం నుంచి కూడా క్యూలు బార్లు తీరున్నారు. అంటే 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయితే 6 గంటల నుంచి కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈ రోజు మళ్ళీ రావాలంటే, ఎందుకంటే వ్యవసాయ పనులు ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి, దీంట్లో మరోవైపు ఎంతవరకు కమ్యూనికేషన్ ఇవ్వగలిగారు? వాళ్ళందరూ కూడా టీవీలు చూడాలి. ఎందుకంటే ఇంటింటికి వీళ్ళు చెప్పే పరిస్థితి అయితే ఎవరికి ఉండదు. అందుకని ఇప్పుడు ఈ కొద్ది టైంలో ఎంతమంది వస్తారు గ్రామాల్లో కాబట్టి తొందరగా ఏదైనా కమ్యూనికేషన్ అందుతుందా, వాళ్ళు రాగలుగుతారు అనేది ఏమనుకున్నా సరే ఈ రోజు మాత్రం నిన్న జరిగిన స్థాయిలో ఓటింగ్ జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. రైట్, ఎగ్జాక్ట్లీ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అక్రమాలు, రిగ్గింగ్ ఆరోపణల కారణంగా 2 కేంద్రాల్లో మళ్ళీ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల్లో ఈ రీపోలింగ్ జరుగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆగస్టు 12న పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, బయటి వ్యక్తుల జోక్యం వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం 2 కేంద్రాల్లో రీపోలింగ్ ఆదేశించింది. ఉదయం 7 గంటలకే ఈ రీపోలింగ్ ప్రారంభమైంది, సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఇక ఈ రీపోలింగ్ సంబంధించి ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ బందోబస్తు, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లతో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ఆగస్టు 14న కడపలో జరగబోతుంది. ఈ ఎన్నికలు వైఎస్ జగన్ కంచుకోట్లో రాజకీయ ప్రతిష్టకు కీలకంగా మారాయి. మొత్తం మీద ఇటు టీడీపీ మాత్రం ఎన్నికలు చాలా సజావుగా సాగాయని చెప్తోంది. పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా మంత్రి లోకేష్ అభివర్ణిస్తుంటే, మరోవైపు అధికార కూటమి అక్రమాలకు పాల్పడిందంటూ కేంద్ర సాయుధ బలగాలను పెట్టి మళ్ళీ మొత్తం ఎన్నికలు నిర్వహించాలంటూ జగన్ డిమాండ్ చేసిన పరిస్థితి. ఏదేమైనా 2 చోట్ల మాత్రం రీపోలింగ్కి ఆదేశించారు. ఇక 14వ తేదీన గెలిచేది ఎవరనేది తేలబోతోంది. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.